ఇది కాఫీ అంటే కాఫీయా కడుపు కలిసి వద్దు మార్పుడా నీకేం పోయే కాలం వచ్చిందిరా పోయే కాలం వచ్చింది వాడికి కాదే పెళ్లి చేసినందుకు మనకు పెళ్లి చేస్తే బాగుపడతాడని నా ప్రాణం తీసావే అప్పుడు ఇద్దరు ఏడ్చేవాళ్ళం ఇప్పుడు ముగ్గురం కలిసి ఏడుస్తున్నాం అది కాదండి పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఎంతో ఒత్తిగ్గా ఉండేవారు ఏమొచ్చిందో ఈ మధ్యన ఇలా తయారయ్యాడు అవునత్తయ్య నేను చూస్తూనే ఉన్నాను బాగా నవ్వుతూ ఉంటారు ఉన్నట్టుండి కోపడతారు ఏమిటమ్మా బాగా నవ్వుతూ ఉంటాడా ఉన్నట్టుండి కోపడతాడా ఉన్నట్టుండి ఎప్పుడైనా ఏడుస్తాడా వాడెందుకు ఏడుస్తాడు మనం ఏడుస్తున్నాం చాలదు నీకు తెలియదులేవే ఇవి మంచి లక్షణాలు కాదు ఇవి గాలి గీలి లక్షణాలు వెనక ఇలాంటి లక్షణాలే మా తాతకుండేవని వాళ్ళ తాత నాతో చెప్పాడు దీనికి శాంతి నిజయిస్తాగా అమ్మా జయ నువ్వేం దిగులు పడకు వాడిని ఒక దారిలో తీసుకొస్తానుగా బుద్ధుందా ఏం పోయి దొరికింది గుడ్డిదాన్ని ఇష్టం లేక తగలబెట్టి చంపాడని అప్రతిష్ట రావడానికేగా నువ్వు ఈ పనులు చేయడం అసలు బయట తగలబడ్డ మంచాన్ని లోపలికి ఎందుకు మోసుకొచ్చా ఏమీ లేదు బయట ఒకటే మంచుగా ఉంది అసలే మీ ఆరోగ్యం బాగులేదు మనసులో పడుకుంటే మీకేదైనా జబ్బు చేస్తుందేమోనని చేస్తే చస్తానా ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చినా బాగుంది బ్రతుక ఇది నరకం చిచ్చి ఏమిటిది ఎందుకు ఏడుస్తున్నావు జీవితమే ఏడుపుమయం అయిపోయింది ఇంకా నువ్వెందుకు ఏడవడం అంతగా ఏడవాళ్ళు ఉంటే నీ పుట్టింటికి పోయాడు పుట్టింటిక ఇక్కడైతే ఎందుకు ఏడుస్తావని కోపడ్డానికైనా మీరున్నారు అక్కడ ఆ మాత్రం అడిగే దిక్కైనా లేదండి సరే సరే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కానీ నేను ఎందుకు చెబుతున్నానో కాస్త అర్థం చేసుకో చెప్పిన పని చేసే యోగ్యత ఎటూ లేదు కనీసం చెప్పిన మాట అయినా కాస్త విను ముందా ఏడుపు మాని రిజల్ట్స్ పడ్డాయమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు మరి వేడు అందరికీ అప్పుడే చెప్పానుగా యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడని అలాగే వచ్చాడు ఇంతకీ మనకు అదృష్టం లేదు ఏమిటి నాన్న చాలా తెలివైన వాడు మనకు అన్ని విధాలా తగినవాడు బిఏ పాస్ అయ్యాక లా కూడా చదివించి నా ప్రాక్టీస్ అంతా అతనికే ఒప్పచెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం ఏ నాన్న నేను ఉన్నానుగా శాంతి నువ్వు లా చదువుతావా ఏ చదవకూడదా అబ్బే ఎందుకు చదవకూడదు పెళ్లి పెటాకులు లేకుండా నువ్వు లా చదివి ఎక్కిన కోచ ఎక్కకుండా తిరుగుతుంటే కన్నవాళ్ళ మా కడుపు నిండిపోతుందమ్మా ఇప్పుడు నా పెళ్లికే వచ్చిందమ్మా తొందర మరి నువ్వు చదవబోయి వకీల్ చదువు తొందర వచ్చింది నాన్న నన్ను చదవనిండి నాన్న అది కాదమ్మా ఆడపిల్లవు పెళ్లి చేసి చూడాలన్నది మాకు మీరు చదివించినా చదివించకపోయినా ఇప్పట్లో నా పెళ్లి మాత్రం జరగదు నాన్న ఎందుకు జరగదు అదంత సులభం కాదమ్మా పోనీలేవే చదువులో పడితే దానికి కాస్త మనశ్శాంతి అయినా ఉంటుంది నేను నూతలో పడితే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి అసలు దాని జీవితం పాడు చేసిందే మీరు కాదు ఎవరు పట్నం నుంచి వస్తున్నారు మీ వారెక్కడ ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్కా ఎక్కడ పనిచేస్తున్నారు తాలూకా ఆఫీసు ఏదో అన్నారు ఇంతకు మీరెవరు వారు పట్నంలో ఉండగా మా ఇంట్లోనే ఉండేవారు అలాగా ఏమిటమ్మా ఏం కావాలి ఏం లేదు వారింట్లో లేనప్పుడు వచ్చారు మీకు మంచి మర్యాద చూడడానికైనా ఏం పర్వాలేదు నాకు మర్యాద ఏమిటి ఉండు నేను వేస్తాను ఇలా కూర్చో చూసారా ఇది నా పరిస్థితి ఇంటికి వచ్చిన అతిథుల చేత కూడా పనులు చేయిస్తున్నాను దానికి ఇది నా ఇల్లు ఇంట్లో ఇంకెవరూ లేరా నువ్వు ఒంటరిగానే ఉంటున్నావా అంతఃపురంలో పుట్టిన దురదృష్టవంతులు అనాథలే అవుతారు ఎందుకు అలా బాధపడతావు దేవుళ్ళలాంటి భర్త దొరికాడు నీకు ఆడదానికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి నిజమే ఆయన దేవుడే కానీ నేను ఆయనకి ఏ విధంగానూ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను చివరకు పరిచర్యలైనా చేయలేకపోతున్నాను ఇది దురదృష్టం కాదా రాధా ఏమిటిది ఏడుస్తున్నావా లేదు నీ మనసులో ఏదో బాధ ఉంది దాస్తున్నావు నాతో చెప్పడానికి నన్ను నీతో పుట్టువనుకో అక్క
నీ బాధ తీర్చలేకపోయినా పంచుకుంటాను. చెప్పు. అక్క, నిన్ను చూడలేకపోయినా కపటం లేని నీ హృదయాన్ని వింటున్నాను. నా కోసం నీ కళ్ళల్లో కదిలే కన్నీటిని ఊహించుకుంటున్నాను. చాలమ్మా, నాకదే చాలు. ఇప్పుడు చెప్పు. అక్క, నీకు కాక మరెవరికి చెప్పుకుంటాను? జీవితంలో వారికెటూ సుఖం లేదు. కనీసం శాంతి అయినా లేకుండా పోయింది. అందుకు కారణం నేనే. ఒకవేళ నేను చచ్చిపోతే రాధ వారికి శాంతి లభిస్తుందేమోనని నా ఆశ. చాలే, ఏమిటా మాటలు? బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తావా? నీకు తెలియదక్క, ఇంతకన్నా వేరే మార్గం లేదు. వారెవరికో మనసిచ్చారు. ఆమె ఇంకా ఆయన తలపుల్లో మెదులుతూనే ఉంది. నిద్రలో కూడా ఆమె మాటే. శాంతి, నీకు ద్రోహం చేశాను, నన్ను మన్నించు శాంతి అని కలవరిస్తూ ఉంటారు. అందుకే అక్క, నేను వెళ్ళిపోతే వారు ఆమెతోనైనా సుఖంగా ఉంటారేమో. ఇదే నువ్వు చేసే ఘనకార్యం. మరి నన్ను ఇంకేం చేయమంటావు? నేను చెప్పినట్టు చెయ్యి. తప్పక వారి మనసు మారుతుంది. వారు నీవారవుతారు. అక్క, లే చెప్తా. రాధా, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నాను? నాకే ముద్దొచ్చేట్టున్నావు. అక్క, వారు వస్తున్నట్టున్నారు. రాధా, ఏమిటి సింగార్? ఎవరు చేశారు? నీ అమ్మ వచ్చిందా? లేదండి. నీ అమ్మే వచ్చింది. నా మొగుడు నన్ను ఏలుకోవడం లేదని మొరపెట్టుకున్నావు. ఆమె నిన్ను సింగారించింది. ముస్తాబై మొగుడిని మురిపించమని నేర్పింది. అంతేనా? అలాంటిదేమీ లేదండి. అసలు మా అమ్మ ఇక్కడికి రానే లేదండి. మరి ఎవరు చేశారు ఇదంతా? అసలు నీకెందుకు ముస్తాబు? ఎప్పుడన్నా నువ్వు అందంగా లేవు, అందుకే ఏలుకోవడం లేదని చెప్పానా? గుడ్డి దాన్ని చేసుకున్నాడే నా కోరికలన్నీ చంపుకున్నాను. ఇంకెందుకీ షోకులు, ఎందుకీ అలంకారాలు? మనసివ్వలేని మగాన్ని తలుకు పెడుకులతో మభ్యపెట్టాలినా? సంసార లక్షణం ఇది. చచ్చి ఏ నోరు ముసుకులు పడి కాఫీ రెడీ. అతిథులుగా వచ్చి ఇంటి పని చేయొచ్చా? బాగుంది. ఇది ఒక పెద్ద పనా? అవును, అతకని బ్రతుకుల్ని అతికించావు. మా కాపురానికి రూపం ఇచ్చావు. నీకు ఇదో పెద్ద పనే. ఈ పొగడతలకేం గాని రాధను ఒంటరిగా వదిలి ఆఫీస్కి వెళ్ళేవారు ఒక పని మనిషిని పెట్టుకోవాలని తోచలేదా? నిజమే. ఇన్నాళ్ళు నేనుగా లేదు. అనవసరంగా రాధను బాధలు పెట్టాను. ఇల్లు నరకం చేసుకున్నాను. గతాన్ని గురించి బాధపడుతూ కూర్చుంటే భవిష్యత్తు కూడా పాడైపోతుంది. జరిగినవన్నీ మర్చిపోయి ఇంటిని స్వర్గం చేసుకోండి. కాదు, నువ్వు సృష్టించి ఇచ్చిన స్వర్గాన్ని కాపాడుకుంటావు శాంతి. శాంతి, శాంతి, నువ్వేనా శాంతివి? అవునమ్మా, నీ కన్నిటి కారణమైన శాంతి నేనే. కాదక్క, కాదు. నువ్వు నా కన్నీళ్లు తుడిచావు. కళ్ళు లేని నాకు 2 కళ్ళు ఇచ్చావు. నా చీకటి ఇంట్లో దీపం వెలిగించావు. అక్క, నీ రుణం తీర్చుకోలేదు. ఏవి నీ పాదాలేవి? రాధా, రాధా, అక్క. శాంతి, లా పాస్ అయ్యావు, అందులోనూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. నాకు చాలా ఆనందంగా ఉంటాం. నాకు అంతేనన్నా. బలవంతంగా తెచ్చుకున్న నవ్వులో బాధే కనపడుతుంది. నువ్వు ఇలా ఉంటే ఈ ఇల్లే చిన్నపోయిందమ్మా. శాంతి, ఒక్కగాని ఒక్క బిడ్డ. నిన్ను చూసుకుని కదమ్మా మేము బ్రతకాలి. నాన్న, జరిగింది మర్చిపోతాను.
ముందు సంగతి ఆలోచించు. ఆలోచించాను నాన్న. లా ప్రాక్టీస్ చేస్తాను. జై మహాశక్తి, మాయా, మహామాయా, కాళీ, మహంకాళి, కలకత్తా కాళీ, సుమహంకాళి, ఠోమహంకాళి, ఠోమహంకాళి. ఏమి దోషమో? ముహూర్త దోషం. విన్నారా శంకరయ్య గారు? ముహూర్త దోషమట. అనగా మీ అబ్బాయి మీ కోడలికి తాళి కట్టిన ముహూర్తం మంచిది కాదు. కాళీ, దీనికి పరిహారమేమి? ఇప్పుడు సుముహూర్తం, మళ్ళీ పెళ్లి చెయ్యాలి. మళ్ళీ పెళ్ళ ఏమిటిది? ఏమయ్యా, పెద్ద మనిషి నిన్ను పిలిపిస్తే పిల్లకు మళ్ళీ పెళ్లి చేయమంటావు? నీకేమైనా బుద్ధి ఉంది? భయపడకండి, పొరపడకండి. ఇదిగో బొమ్మ, నీ కొడుకు బొమ్మ. ఈ బొమ్మ చేత ఈ ముహూర్తానికి ఇప్పుడే నీ కోడలకు మరొక్కసారి తాళి కట్టిస్తాను. తాళా బొమ్మ ఏమిటయ్యా నీ తలకాయ తాళి బొమ్మ? శంకరయ్య, వంకరగా మాట్లాడకు. ఈ బొమ్మలో ఇప్పుడు ప్రాణం పోస్తాను. చూస్తావా? చైతన్యం కలిగిస్తాను. చూస్తావా? ఏం కాళీ? వద్దు, ఈ బొమ్మలోని చైతన్యాన్ని నీలోకి రప్పిస్తాం. నువ్వే కట్టు. చిత్తం. చూశావా? కాళీ ఆజ్ఞ తప్పుతుందా? ఇదిగో, ఇదిగో తాళి. ఉండండి. ఏమండి స్వామి, అమ్మాయి వదలు, నేను కట్టుకుంటే పని జరుగుతుంది. మహాపచారం. ఇదిగో వాట్ ఫాదర్, షష్టి పూర్తి చేసుకుంటున్నావా? అందరూ ఒక పెళ్లికే కష్టపడుతుంటే నువ్వు 60 పెళ్లి చేసుకుంటున్నావే. హలో హెలెన్స్, వైకుంఠం ఏమిటిదంతా? రే చెప్పాలి గట్టే. చెప్పు బాబు, బాబు, ఏం లేదండి. తనకు బుద్ధి కొంచెం మార్పు అవుతుందిట, అందుకోసం శాంతి. కాళీవా నువ్వు? కాదు, కానే కాదు, మహాకాళి. కాళీవా? కాదు, నా పేరు వెంకయ్య. నా దేహాన్ని కొడతావే కానీ ఆత్మను కొట్టగలవా? నా అంతరాత్మను తాగలవా? చచ్చిపోయింది కదా. ఉన్నది సర్వాంతర్యామి. ఇందు గలది, ఇందు లేదని సందేహం వలదు. అది నిప్పులో కాలదు, నీటిలో తడవదు. నిన్ను బాగుపడతావని భూత వైద్యుని తీసుకొచ్చి పూజలు పురస్కారాలు చేస్తావని దోషం చేస్తావరా? నువ్వు ఇంట్లో చేసే అన్యాయాలు అక్రమాలు చూస్తూ కూర్చోవడం కంటే బయటకు పోవడం మేలురా. అవునమ్మా, మేము వెళ్ళినందువల్లైనా మీ కాపురం బాగుపడి మీరు హాయిగా సంసారం చేసుకుంటుంటే మాకు అదే 10,000. పదవే, వస్తానమ్మా, పోతున్నావురా. పదవే. ఎక్కడికే? అత్త మామలకు తోగ్గా బయలుదేరావా? పోవంటే అవును, నువ్వు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వాటికి నోరుండొద్దు. అక్క, నువ్వా? నోరున్న వాళ్ళని అడగడానికి సిగ్గా అమ్మా? రా, నువ్వింత ఆనందంగా ఉండడు నాకెంతో కన్నుల పండుగగా ఉంది. అంతా నీ సెలవేనక్క. అది సరే గాని నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నువ్వు అడిగితే అబద్ధం చెప్తానా? అడగక్క. మరి ఏమిటక్క నువ్వు మరి? గురుగారు ఏ గురువు కోసం అంత పరుగు పరుగున వచ్చా? ఏమిటమ్మా అక్కడ చేతులు కాసు కూర్చుంటాను? టైం అంటే టైంకి మొదలెట్టద్దు. ఓహో, అదే ఆ సంగతి. ఇదిగో, ఇంకెప్పుడు ఆయన కోసం రా, మర్యాద దక్కు. ఏమిటమ్మో మర్యాద గిర్యాద అంటున్నావు? నేనంటూ ఒకరిని లేకపోతే మీ ఆయన మర్యాద ఏమిటో తెలిసేది. ఆయన గారు చేసే అన్యాయాలకి అక్రమాలకి ఈ పాటికి మీ హస్బెండ్ బెండ్ ఎత్తిచ్చేసాడు. ఏమిటి ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలు? మీ హస్బెండ్ అసలు మనిషిగా పుట్టడమే మొదట ఏమిటో నేను లేనప్పుడు నా పేరంతా మాట్లాడుతున్నావు? గురు, నీ పిల్లలకి కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్పు. నువ్వు సరిగ్గా నడవకపోతే నిన్ను అదుపులో పెట్టుకోవాలి, అంతేగాని నన్ను అమర్యాదగా మాట్లాడే కూర్చోను. నీకేమిట్రా మర్యాద? నా దగ్గర పనిచేసేవాడు నీకెట్టా ఉంటుందిరా మర్యాద? నా పిల్లలతో ఒంటరిగా మాట్లాడే అప్పుడే పోయిందిరా మర్యాద, మట్టి కొట్టుకు పోయిందిరా. చెప్పు గురు, అసలు సంగతి ఉంది, అది చెప్పానంటేనా? చెప్పు, చెప్పానా? చెప్పు, చెప్పేస్తున్నా. అసలు పాయింట్ అరే గురు, నన్నే కొడతావురా? నన్ను ఈ సంగతి అనుకుంటాను.
నీ గుట్టంతా నా చేత ఉందిరా